హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే పౌర్ణమి రోజు ఉత్తర నక్షత్రం యొక్క ప్రాముఖ్యత. అయితే పౌర్ణమి రోజు ఉత్తర నక్షత్రం అధిక ప్రాముఖ్యత కలిగి ఉంటుందండి. ఉత్తర ఫల్గుని నక్షత్రం ప్రధానంగా శక్తి, విజయం మరియు ధన సంపదలను అందించే నక్షత్రంగా పరిగణించబడుతుంది. అయితే ఇది జ్యోతిష శాస్త్రంలో ముఖ్యమైన విశేషాలను సూచించిందండి. అదేంటంటే ఇప్పుడు చూద్దాం. శక్తి మరియు విజయం అంటే ఉత్తర ఫల్గుని నక్షత్రం జీవన శక్తి మరియు విజయాన్ని అందించే ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ నక్షత్రంలో పుట్టినవారు స్వతంత్రంగా సుసంపన్న జీవితం గడపగలుగుతారు. సంపద మరియు అభివృద్ధి. ఈ నక్షత్రం వృద్ధి, సంపద మరియు మంచి ఆరోగ్యానికి కారణమవుతుంది. పౌర్ణమి రోజున ఉత్తర ఫల్గుని నక్షత్రం ప్రభావం మంచి ఆర్థిక ఫలితాలను, ధనవృద్ధి, జీవన శాంతి. ఫల్గుని నక్షత్ర ప్రభావం ఆర్థిక ఫలితాలు, ధనవృద్ధి మరియు జీవన శాంతి అందిస్తుంది. అయితే శ్రీ లక్ష్మీ పూజలు. ఉత్తర ఫల్గుని నక్షత్రంలో పౌర్ణమి రోజు శ్రీ లక్ష్మీ పూజలు మరియు పుణ్యకార్యాలు చేయడం చాలా మంచిదండి. ఆర్థిక అభివృద్ధి, ధన సంపదలకు దోహదం చేస్తుంది. అయితే మనం పౌర్ణమి రోజు స్నానం కూడా ఇంపార్టెంట్ అండి. పౌర్ణమి రోజు ఉత్తర ఫల్గుని నక్షత్రంలో స్నానం చేయడం, తర్పణాలు మరియు పూజ నిర్వహించడం నక్షత్రాలకు అనుగుణంగా మానసిక శాంతి మరియు శరీర ఆరోగ్యాన్ని సాధించడంలో సహాయపడుతుంది. అయితే ఈ నక్షత్రం గురువు లేదా దేవతలకు సంబంధించిన క్రమంలో శక్తి సంపన్నమైనది. ఉత్సవాలు, వ్రతాలు మరియు పూజలు నక్షత్రంలో చాలా శక్తివంతంగా ఉంటాయి. అలాగే ఈ నక్షత్రం పౌర్ణమి రోజు ముఖ్యంగా ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక అభివృద్ధి పట్ల అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ వీడియో అయితే మనం పౌర్ణమి రోజు ఏ పరిహారం చేయాలో ఇప్పుడు చూద్దామండి. పౌర్ణమి రోజు పరిహారం అనేక సమస్యలను తగ్గించడంలో సహాయపడే విధంగా మనం పరిహారం చేసుకోవాలి. చంద్రుని శక్తి అత్యధికంగా ఉంటుంది కాబట్టి మన ఆర్థిక స్థిరత్వం, కుటుంబ శుభం, అలాగే కొన్ని ఉపాయాలు కూడా చేయడం చాలా మంచిదండి. అయితే మనం చంద్రదేవుని పూజించాలి. తెల్లని వస్త్రాలు ధరించి చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి. పాలు కలిపిన నీటిని చంద్రుడి కిరణాల్లో ఉంచి ఆ నీటిని తాగే మంచి ఫలితాలు వస్తాయి తాగితే. అలాగే శివుడిని కూడా మనం పౌర్ణమి రోజు పూజ చేయాలండి. శివలింగానికి అభిషేకం చేయాలి. బిల్వదళాలు కూడా సమర్పించాలి. ఇవన్నీ కూడా పరిహారాలండి. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకోవాలి. ఇది పౌర్ణమి రోజున చాలా శక్తివంతమైన వ్రతం. కుటుంబ సుభిక్షం, ఆనందం కోసం చేసుకోవచ్చు. అలాగే పౌర్ణమి రోజు తెల్లని వస్త్రాలు లేదంటే చక్కెర దానం చేయాలండి. పాపకర్మలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మనం ముఖ్యంగా 108 సార్లు గాయత్రి మంత్రం జపించాలి. అయితే చంద్రగ్రహ ప్రభావం బలహీనంగా ఉంటే మాత్రం ఈరోజు శ్వేతవర్ణ వస్త్రాలు దానం చేయడం, ధాన్యం, బియ్యం, పాలు దానం చేయడం శ్రేయస్కరం. అయితే తులసి మొక్క దగ్గర దీపం వెలిగించాలండి. తులసికి కూడా ప్రదక్షిణాలు చేయాలి. రాత్రివేళ చంద్రుడిని దర్శనం చేస్తూ సోమసూత్రం లేదా చంద్రమంత్రం జపించడం మానసిక ప్రశాంతతను తెచ్చిపెడుతుంది. ఈ పరిహారాలు మనం నమ్మకంతో చేయాలండి. శుభ ఫలితాలు అయితే త్వరగా కనిపిస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.